హలో అండి. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అంటే జనరల్‌గా మనం ఆల్రెడీ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చాలా వీడియోస్ చేసినాం గానీ, కొంతమంది ఏజ్డ్ అంటే అప్పర్ ఏజ్ పేషెంట్ లైక్ 50 ఇయర్స్, 60, 70 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ పేషెంట్స్ వచ్చి అంటే నాకు చాలా అంటే ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి? అంటే నాకిప్పుడు ఆల్రెడీ 60 ఇయర్స్, 70 ఇయర్స్ అయింది. నేను డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా? అని చాలామందికి డౌట్ వస్తుంది. ప్లస్ చాలామంది మన వీడియోస్లో కానీ లేకపోతే జనరల్గా పేషెంట్ వాళ్ళు ఏంటంటే నాకు చాలా ఏజ్ అయిపోయింది సార్, అంటే లైక్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఉంది, నేను డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చా లేదా అన్నది చాలామంది డౌట్ వస్తుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో అంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా డెంటల్ ఇంప్లాంట్స్కి అనేది, అంటే ఏ ఏజ్ దాకా మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము. హలో వ్యూవర్స్, మై సెల్ఫ్ డాక్టర్ సంతోష్ కుమార్, maxillofacial surgeon and implantologist at Elident Hospitals located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. సో జనరల్గా మనకి జనరల్గా మనం టీత్ లేనప్పుడు అంటే మేబీ చిన్నప్పుడు మీరు టీత్ రిమూవ్ చేసుకున్నారు కానీ లేకపోతే పుచ్చిపోవడం వల్ల టీత్ తిప్పించుకుంటే మనం జనరల్గా డెంటల్ ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేస్తాము. సో మెయిన్లీ ఎక్కువ ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఒక 50 ఇయర్స్ అబోవ్ లేకపోతే 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి జనరల్గా డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాము. సో ఒక 60 ఇయర్స్ జనరల్గా 40 ఇయర్స్ 50 ఇయర్స్ పేషెంట్స్కి అంత ఎక్కువ డౌట్స్ రాదు. బట్ 60 ఇయర్స్ కానీ లేకపోతే 70 ఇయర్స్ కానీ లేకపోతే 80 ఇయర్స్ పేషెంట్స్ ఏంటి అడుగుతారంటే, నాకు ఇంత ఏజ్ అయిపోయింది, నేను డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా సార్? అంటే నాకు చాలా ఏజ్ అయిపోయింది, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే చాలామంది డౌట్ అడుగుతారు. బట్ జనరల్గా చెప్పాలంటే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు, బట్ లోవర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. లోవర్ ఏజ్ లిమిట్ అంటే జనరల్గా చిన్నపిల్లలు కానీ లేకపోతే టీనేజ్ పేషెంట్స్ కానీ లేకపోతే యంగర్ అడల్ట్స్ కానీ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మనం జనరల్గా పెట్టము. ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక 18 to 21 ఇయర్స్ దాకా వాళ్ళకి బోన్ గ్రోత్ అనేది అంటే ఎముక గ్రోత్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఒక చిన్న పిల్లలు కానీ ఒక 13 ఇయర్స్ 10 ఇయర్స్ లేకపోతే 15, 16 టీనేజర్స్ కానీ మన డెంటల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టాము. సో మోస్ట్లీ 18 ఇయర్స్ అబోవ్ కానీ లేకపోతే 20, 21 ఇయర్స్ అబోవ్ కానీ మన డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎవరికైనా పెట్టవచ్చు. పెద్దవాళ్ళు అంటే మరీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జనరల్గా నేను చెప్పినట్టు క్వశ్చన్ అంటే డౌట్స్ ఉంటుంది. సో మెయిన్లీ 2 కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండి. ఏజ్ పేషెంట్ అంటే జనరల్గా వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అంటే ఏజ్ పేషెంట్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి హెల్త్ వైజ్ ఇష్యూస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీపీ కానీ డయాబెటీస్ కానీ వేరేమైనా బోన్ హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ కానీ ఉంటుంది. సో ఇట్లాంటివి ఉన్న పేషెంట్స్కి డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టవచ్చా లేదా అన్నది ఒక డౌట్ వస్తుంది. ఇంకొకటి చాలా ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఎముక అనేది చాలా అరిగిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఇంప్లాంట్ పెట్టాల్సిన కావాల్సిన బోన్ అనేది ఉండదు. సో అట్లా ఉన్నప్పుడు మన ఇంప్లాంట్ అనేది మరీ బోన్ అరిగిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఒక 90 ఇయర్స్ 80 ఇయర్స్ ఉన్న పేషెంట్స్కి బోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంప్లాంట్ పెట్టండి. సో అట్లాంటి కండిషన్స్లో మనం ఇంప్లాంట్ పెట్టలేము. సో వేరే ఏ కండిషన్స్లో మనం ఇంప్లాంట్ పెట్టలేమంటే సో నేను చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇష్యూస్ అనేది వస్తుంది. సో మెయిన్లీ డయాబెటిక్స్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ మోర్ దెన్ 300 or 400 ఉంది, లేకపోతే HbA1c మనకు ఒక 8 or 9 or 10 అబోవ్ ఉంది అనుకుంటే, సో అట్లాంటి పేషెంట్స్కి మనం డెంటల్ ఇంప్లాంట్స్ అనేది కొంచెం చూసుకొని వేయాల్సి ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ మన ఇంప్లాంట్ వేస్తాం అనేది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. సో మేము చెప్పినట్టు ప్లస్ కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, సో జనరల్గా ఏంటంటే వేరే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకంటే కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా ఆస్పిరిన్స్ అట్లా ఏమైనా తీసుకుంటారు. అంటే బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఆస్పిరిన్స్ అట్లా తీసుకుంటారు. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే జనరల్గా వాళ్ళు కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత మన డెంటల్ ఇంప్లాంట్ అంటే జనరల్గా ఆ ఆస్పిరిన్ కానీ లేకపోతే క్లోపిడాగ్ కానీ దాన్ని ఆపేసి మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ప్లస్ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంది అంటే బోన్ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉంటే కూడా మీరు జనరల్గా మీ మెడికల్ డాక్టర్ దగ్గర ఒక మెడికల్ ఫిట్ కన్సర్న్ ఫామ్ అనేది తీసుకుంటాము. సో మీరు మెడికల్ డాక్టర్ ఓకే అంటే డెంటల్ ఇంప్లాంట్ మనం ప్రొసీజర్కి వెళ్ళొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు మా మెడికల్ సైడ్ నుంచి అని వాళ్ళు జనరల్గా ఒక మెడికల్ ఫిట్నెస్ కానీ ఒక కన్సర్న్ ఫామ్ కానీ ఇస్తారు. సో దాని ప్రకారం కూడా మనం అంటే దాన్ని మెడికల్ ఫిట్నెస్ ఉంటే మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది ఏ ఏజ్ పేషెంట్స్ కన్నా మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏజ్ పేషెంట్స్కి నేను చెప్పినట్టు డయాబెటీస్ ప్లస్ కార్డియాక్ ఇష్యూస్ ప్లస్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నది. ఇంకొకటి ఏజ్ పేషెంట్ అంటే నేను చెప్పిన ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఎముక అనేది కూడా మనకి అరిగిపోతుంది. జనరల్గా ఏంటంటే మనకు ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన బోన్ అనేది మనకి మరీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఉండదు. సో అట్లాంటి ఉండే కండిషన్స్లో
మనం ఇంప్లాంట్ అనేది పెట్టలేము. సో పర్టికులర్గా ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఏ ఏజ్ పేషెంట్స్ అయినా మనం ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే వాళ్ళకి హెల్త్ వైజ్ ఏం ఇష్యూస్ లేదు, ప్లస్ వాళ్ళు ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన బోన్ ఉంటే మన ఇంప్లాంట్ అనేది మనం ఏ ఏజ్ పేషెంట్స్ కైనా పెట్టవచ్చు. సో ప్లస్ ఇంకొక మెయిన్ ఏంటంటే మనం మల్టిపుల్ అంటే ఇంప్లాంట్ అనేది చాలా ఎక్కువ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది. బట్ ఇంప్లాంట్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్, బట్ వెరీ మైనర్ సర్జికల్ ప్రొసీజర్. సో మీకు జనరల్గా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేస్తామంటే అంత పెయిన్ కూడా ఉండదు. సో పెయిన్ గురించి కూడా మీరు ఎక్కువ భయపడకండి. సో ఏజ్ పేషెంట్స్ కూడా మన ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది మంచిగా వెళ్ళిపోవచ్చు అండ్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ వీడియోలో మాత్రం మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.